పనిచేసింది లేదు. ఓకే ఓకే రైట్. ప్రేమ్ కాంతి గారు, స్పీకర్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు అలాగే నా సహచర పార్టీ మిత్రులకు మరియు విశ్లేషకులకు నమస్కారం. అయితే ఇక్కడ మనము చాలా డీప్ గా అర్థం చేసుకున్నటువంటి 70 సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ చేయనటువంటి కూని ఏమైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. తండ్రి ఏదైతే చట్టాన్ని అమలు చేయాలని తండ్రి తాపత్రయపడితే చేసినటువంటి చట్టాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసిన పార్టీ మనిషి ఎవరన్నా అంటే అది రాహుల్ గాంధీ. రాజ్యాంగం చేత పట్టుకొని మొత్తం తిరిగి రాజ్యాంగాన్ని ఇలా కూలీ చేసిన పరిస్థితి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు దాన్నే సమర్థించుకొని పదే పదే మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం? మాట్లాడితే ఏమంటారు, ఆధారాలు లేవు. అరే మరీ హాస్యాస్పదమైనటువంటి అంశం ఏం మాట్లాడతారు? ప్రజలు చూస్తలేరా? అందరికి తెలుస్తలేరా? నాయకులకు తెలుస్తలేదా? ప్రత్యక్షంగా ఆ నాయకులకి తెలుసా? వాళ్ళ ఆత్మసాక్షి కూడా అడుగు చెప్పమంటే నిజం చెప్పమని వాళ్ళకి తెలుస్తుంది. ఏం జరుగుతుంది ఏం సంగతి తెలియలేదా? ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిండు, అది సాక్ష్యం కదా? బీఫామ్ ఎవరు ఇచ్చారు? బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేకుంటే ఏ వచ్చి ఇచ్చిందా? అంటే కాంగ్రెస్ పార్టీని ఏ నడిపిస్తుందా లేదా దేవుడు వచ్చి ఇచ్చిందా? పార్టీ బీఫామ్ ఇచ్చింది మీరు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుంది. ఆ కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేస్తాడు క్యాండిడేట్. అరే ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలి? అరే విచిత్రమైనటువంటి ధోరణి. నిజంగా కూడా ఆ స్పీకర్ అంటే కొంత బానిస ఆ పార్టీకి సంబంధించి. అరే మరీ ఇంత బఫూల్ గా ఇంత బానిసగా పనిచేస్తారని ఎవరు అనుకోలేదు. మేమైతే అనుకున్నాం ఖచ్చితంగా రెండు చోట్ల తప్పకుండా భయ ఎన్నికలు వస్తాయి. కానీ ఇలా దాన్ని కూడా అవహేళన చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే భవిష్యత్ తర నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నాం? వచ్చేటువంటి యంగ్స్టర్స్ ఉన్నటువంటి నాయకులకు ఏం సూచన ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని ఎట్లా ఖూనీ చేయాలని నేర్పించాలనే ప్రయత్నమేనా? ఇంకోటి ఏం లేదా? నిజంగా కూడా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఉంటే వెంటనే స్పందించి ఇది కాదు ఇదని చెప్పి చేసే పరిస్థితి ఉంది. అట్లాంటిది ఇవాళ దాన్ని కాలయాపన చేసి మళ్ళా ఎవిడెన్స్ లేదు. నవ్వుతారండి, ఎవిడెన్స్ లేదంటే నవ్వుతారు. అరే మీరే కదా, కాంగ్రెస్ పార్టీ కదా బీఫామ్ ఇచ్చింది, మరి ఇంకెవటి ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మీద నిలబడ్డటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ అంటే ఎట్లా నమ్ముతారు? దానం నాగేందర్ కనీసం నీ రాజకీయంలో ఇన్నిసార్లు నిలబడ్డావు, ఆ నైతిక విలువలను కాపాడుకునే ప్రయత్నం చేయాలిగా. రేపు నీ భవిష్యత్ తరం ఉన్నటువంటి నాయకులను అడిగితే ఏం సమాధానం చెప్తావు? ముమ్మాటికి ఇది తప్పు. కాంగ్రెస్ పార్టీ ఇది చాలా పెద్ద తప్పు చేసింది. ఇది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత గతంతో కాదు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో ప్రజలు ఏం మాట్లాడుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి ప్రయోజనాలు లేదా పథకాల అంశాలే మాట్లాడుతుంది. ఇలా కాదు, నాయకుల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తా ఉన్నారు. రేపు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అడిగితే ఏం సమాధానం చెప్తారు? ముమ్మాటికి ఇది తప్పు. కడియం శ్రీ గారి అరే బిడ్డ పోటీ చేస్తుంది, ఆయన ప్రచారం చేస్తాడు, పూర్తిగా అధికార పార్టీ యొక్క కార్యక్రమాలు కూడా పాల్గొంటారు, అది కూడా తప్పు, ఆధారాలు లేవు అని అంటారు. అది ఎంత మూర్ఖత్వమైనటువంటి ఆలోచన! ఇది కాదా ప్రజాస్వామ్యంలో కూని అంటే? ప్రజాస్వామ్యం ప్రజాపాలన? ఇది రాక్షస పాలన, దుర్మార్గమైనటువంటి పాలన, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేటువంటి పాలన. అధికారం కోసం ఆయన మొత్తం కళ్ళకు గంతలు కట్టుకొని ఈ ఒక బఫూన్ లెక్క పనిచేసినట్టు స్పీకర్. నిజంగా స్పీకర్ స్థాయి అంటే ఏంది? ఆ స్పీకర్ స్థాయికి ఆ పదవికే పూర్తిగా అవమానం చేసేటువంటి పరిస్థితి. అరే ప్రజలందరికి తెలుసు, సామాన్యులకు తెలుసు, అనేక విషయాలు తెలుసు, తెలిసినా గానీ ఆధారాలు లేవు. దాన్ని అరే నవ్వుతారండి, అది మాట్లాడడం తప్పు. ముమ్మాటిగా కాంగ్రెస్ పార్టీ ఇది చాలా పెద్ద తప్పు చేస్తుంది. ప్రజల్లో దీని మీద బలమైనటువంటి వాతావరణం, ప్రజల్లో అవగాహన బాగా వస్తుంది. గతంతో పోలిస్తే ఇలా అన్ని విషయాల్లో ప్రజల్లో అవగాహన ఉంది. ఏదైనా జరిగింది అనుకో, దానికి సంబంధించిన విషయాలు ఏంది, చట్టం ఎట్లుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏమున్నది, ఆ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి లోపాలని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు, అందరూ సామాన్యుడు కూడా ఈరోజు చదువుకునేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు ఇలాంటి పరిస్థితులు చేయడం వాళ్ళకే తెలియాలి. ఎందుకో ఏం సంగతో తెలియదు. ప్రభుత్వం కాలయాపన గతంలో, ఇప్పుడు నిజంగా కూడా చెప్పాలంటే ఈ చట్టంలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అది భారతీయ జనతా పార్టీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ తప్పకుండా చేస్తాం. మేము దీని మీద చాలా సార్లు అనేక రాజకీయ పార్టీలు, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు మేము కమిటీ వేస్తాం, అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకున్నాం, ఆ పార్టీ వాళ్ళందరితో మీటింగ్లు పెట్టాం. కానీ కొన్ని సహకరిస్తారు, కొందరు సహకరించారు. కొన్ని చట్టాలు చేయాలంటే పూర్తి స్థాయిలో మార్పు చేయాలంటే బలమైనటువంటి పూర్తి బలం కావాలి, కాబట్టి పూర్తి స్థాయిలో అమలు కాలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని వదలదు. ముమ్మాటికి దాన్ని కట్టుబడి ఉన్నాం. ఏదైతే చట్టం చేసారో ఫిరాయింపుల చట్టాన్ని పూర్తి అసలు ఎవరు ఊహించినటువంటి బలంగా దాన్ని చేసేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ ఉంది. వారి నిజంగా కూడా ఎవరైనా తప్పు చేసి లేదా ఏదైనా ఆరోపణలు ఉండి ఏదైనా ఉండి
ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి చట్టాన్ని రూపొందించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అయితే ఇది ఒక పార్టీ భారతీయ జనతా పార్టీకి కాదు, అనేకమైనటువంటి రాజకీయ పార్టీల యొక్క సమన్వయంతో చేయాల్సినటువంటి పని కాబట్టి కొంత అందరినీ సమన్వయం చేసే క్రమంలో కొంత ఆలస్యమైంది, కానీ ఖచ్చితంగా చేస్తాం. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ అనేక సందర్భాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ గోడ మీద వాళ్ళ కాకి ఈ గోడ మీద వాళ్ళ రాళ్లతో కొట్టాలన్నాడు. మళ్ళీ ఎక్కడ రాళ్ళు, లేకపోతే మేమన్నా రాళ్ళు పంపిస్తాం, ప్రజలందరూ మేము వస్తాం. ఏం చేస్తున్నారు? ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఏంది? ఏది మాట్లాడినా దానికో ఆ అర్థం పర్థం లేనటువంటి పొంతన తీసుకొని వస్తారు. ఏది చెప్పినా మొన్నటికి మొన్న మూసి విషయంలో ఇంకేదో పొంతన తీసుకొని వచ్చాడు. మళ్ళీ ఇలా వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. స్పీకర్ ని ఎందుకు ఇంత అవహేళన చేస్తున్నారు? న్యాయస్థానాన్ని ఎందుకు మోసం చేస్తున్నారు? చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని చిన్న చిన్న ఆధారాలను తీసుకొని పూర్తిగా చట్టాన్ని దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు? మీకు తెలుసు, వాస్తవాలు ఏమున్నాయో మీకు తెలుసు. తెలిసినా ఎందుకు ఇంత నీచమైనటువంటి సంస్కృతి ఒడిగడుతున్నారు? ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు. ఈ తప్పుని పదే పదే చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ కాదు. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏమై ఉండొచ్చు. నేనైతే అనుకుంటున్నా సస్పెండ్ చేస్తే వీళ్ళు మళ్ళీ మా దగ్గరకు వస్తారో లేదో. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒకరిద్దరు నాయకులు గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మళ్ళీ వచ్చి వీళ్ళకి గుట్టికే చేరిండు. అట్లా చేరుతారు అనుకున్నాడా? కనీసం వీళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చిన ఒక వాతావరణం ఉండేది ఉంటుండే. సస్పెండ్ చేసిన రాజకీయంగా మేము వాళ్ళని నిలదీస్తాం అనేటువంటి అంశం ఉంటుండే. ఏది చేయలే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఒకరినొకరిని కాపాడుకుంటున్నాయి. సమయం వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళని కాపాడుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళు కాపాడుకునే ప్రయత్నం ముమ్మాటికి చేస్తా ఉన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. సరైన టైంలో సరైన సమయంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, లక్ష్మణ్ గారు.